పిల్లలు బాగా చదువుకుంటే పెద్ద పెద్ద కారణంలో తిరగవచ్చు. సార్ మీరెందుకు సార్ ఆటోలో వస్తారు? నీ అమ్మ చెత్త నా కొడక. కార్ కొందాం అనుకుంటున్నారా? మరి డబ్బులు? అనుకునే దానికి డబ్బులు ఎందుకురా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. తనకి ఇంతకు ముందే లబడుంటే వాడు అది కలిపి నన్ను రాత్రిపూట గొంతు పిసికి సాగతే వామో బ్రతుకుంటాడత్త తింటా కానీ పెళ్లి మాత్రం చేసుకోను. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఎరా కొండలరావు ఎప్పుడొచ్చావు? రై హాయ్ టిల్లు, ఏమ్రా గ్రౌండ్ కి వస్తలేవు? అంత మంచేనా? ఏం మంచిగా రే, అర్జెంట్ ఒక 500 ఇరా ప్లీజ్. సంతవాడు కరెక్ట్ చెప్పిండ్రా, నిన్ను పలకరిస్తే కథం పైసలు అడుగుతావంట. అరే అర్జెంట్ ఉందిరా బాయ్, ఒక 500 ఇరా, రేపటి వరకు ఇచ్చేస్తా. పోరాపో, నేను అస్సలు ఇయ్యను, మళ్ళీ ఇవ్వవు నాకు. చూడరా రే, నేను మళ్ళీ ఏమైనా పైసలు తీసుకొని ఉరికిపోతా అనరా, రేపు ఇచ్చేస్తా అని చెప్తున్నాను కదా. ఏ పైసలు దోస్తానేంద్రా బాయ్, ఇట్లనే ఉండని, మంచిగా ఉన్నాం కదా, ఉండని పైసలు అడగకు. అరే నన్ను నమ్మురా, నీ గుండె మీద ప్రామిస్ ఇస్తా అని చెప్తున్నాను కదా. ఇక వాటు రేపు అంటే రేపు ఇచ్చేసాలి, మళ్ళీ చెప్తున్నా. థ్యాంక్ యూ రా. ఈడునా? అరే టిల్లు, నా పైసలు నాకు ఇరా బాయ్, నా పైసలు ఇచ్చాయి. మంచిగా చెప్తున్నా, నా పైసలు నువ్వు నిన్న తీసుకునే ఇచ్చాయి. బ్రో నువ్వన్నా నా పైసలు ఇమ్మని చెప్పు బ్రో.